నమస్కారం ఫ్రెండ్స్, ధన్వంతరి ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం: కిడ్నీ డిజీజ్ మరియు క్రియాటినిన్ లెవెల్స్. ముందుగా క్రియాటినిన్ అంటే ఏమిటి? క్రియాటినిన్ అనేది మన మజిల్స్ పనిచేసిన తర్వాత తయారయ్యే ఒక వేస్ట్ ప్రోడక్ట్. ఇది బ్లడ్లోకి వచ్చి కిడ్నీస్ దాన్ని ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటకు పంపిస్తాయి. అంటే కిడ్నీస్ బాగా పనిచేస్తే క్రియాటినిన్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి. కానీ కిడ్నీస్ పనితీరు తగ్గితే క్రియాటినిన్ బ్లడ్లో పెరుగుతుంది. ఇదే కిడ్నీ సమస్యకు ఒక ముఖ్యమైన సంకేతం. ప్రత్యేకంగా క్రానిక్ కిడ్నీ డిజీజ్ అనే పరిస్థితిలో కిడ్నీస్ స్లోగా డ్యామేజ్ అవుతూ క్రియాటినిన్ లెవెల్స్ క్రమంగా పెరుగుతాయి. అయితే క్రియాటినిన్ ఎందుకు పెరుగుతుంది? ముఖ్యమైన కారణాలు: బీపీ కంట్రోల్లో లేకపోవడం, డయాబెటీస్, నీళ్లు తక్కువ తాగడం, పెయిన్ కిల్లర్ మెడిసిన్స్ ఎక్కువగా వాడటం, కిడ్నీ స్టోన్స్ లేదా యూరిన్ బ్లాకేజ్. ఇప్పుడు సిమ్టమ్స్ గురించి మాట్లాడితే, మొదటి దశలో సిమ్టమ్స్ కనిపించకపోవచ్చు. కానీ కండిషన్ పెరిగిన తర్వాత కాళ్లు ఉబ్బడం, అలసట ఎక్కువగా ఉండడం, యూరిన్లో మార్పులు, వాంతులు లేదా మలినభావం, బీపీ పెరగడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. డాక్టర్స్ క్రియాటినిన్తో పాటు ఇంకో ముఖ్యమైన టెస్ట్ చూస్తారు. అది ఈజీఎఫ్ఆర్. ఇది కిడ్నీ ఫిల్టరింగ్ కెపాసిటీని చూపిస్తుంది. ఈజీఎఫ్ఆర్ తక్కువగా ఉంటే కిడ్నీ ఫంక్షన్ కూడా తక్కువగా ఉందని అర్థం. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న: ఎలా కంట్రోల్ చేయాలి? కిడ్నీ హెల్త్ మెరుగుపరుచుకోవాలంటే కొన్ని సింపుల్ హ్యాబిట్స్ చాలానే సహాయం చేస్తాయి. ఉప్పు తగ్గించండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, అన్నెసెసరీ మెడిసిన్స్ వాడకండి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి. కిడ్నీ హెల్త్ మెరుగుపరుచుకోవడం అలాగే క్రియాటినిన్ లెవెల్స్ తగ్గించుకోవడం కోసం ఆయుర్వేదంలో కొన్ని సహజమైన మార్గాలున్నాయి. పునర్నవ ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైన ఔషధ మొక్క. దాని శాస్త్రీయ నామం బోర్హావియా డిఫ్యూజా. ఈ మొక్కను ప్రత్యేకంగా కిడ్నీ మరియు యూరినరీ సమస్యల కోసం ఉపయోగిస్తారు. పునర్నవ అంటే మళ్లీ కొత్తగా చేయడం అనే అర్థం. అంటే శరీరానికి పునరుత్తేజం ఇవ్వడం. ఇది శరీరంలో నీరు నిల్వ అయ్యే సమస్యను తగ్గించడంలో సహాయం చేస్తుంది. ప్రత్యేకంగా స్వెల్లింగ్ లేదా ఉబ్బరం ఉన్నవారికి చాలా ఉపయోగకరం. పునర్నవ ఒక న్యాచురల్ డయూరెటిక్ లాగా పనిచేస్తుంది. అంటే యూరిన్ ఫ్లో పెంచి ఎక్సెస్ ఫ్లూయిడ్స్ మరియు టాక్సిన్స్ బయటకు వెళ్లేలా చేస్తుంది. దాంతో కిడ్నీస్ మీద ఉండే లోడ్ తగ్గి వాటి పనితీరును సపోర్ట్ చేస్తుంది. ప్రత్యేకంగా క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉన్నవారిలో పునర్నవను ఒక సపోర్టివ్ ఆయుర్వేదిక్ హెర్బ్గా ఉపయోగిస్తారు. గోక్షుర ఆయుర్వేదంలో ప్రసిద్ధి చెందిన ఒక ముఖ్యమైన ఔషధ మొక్క. దాని శాస్త్రీయ నామం ట్రిబ్యులస్ టెరెస్ట్రిస్. ఈ మొక్కను ముఖ్యంగా కిడ్నీ మరియు యూరినరీ సిస్టమ్ ఆరోగ్యానికి ఉపయోగిస్తారు. గోక్షురకు డయూరెటిక్ లక్షణాలు ఉన్నాయి. అంటే ఇది యూరిన్ ఫ్లోను పెంచి శరీరంలో ఉన్న ఎక్సెస్ ఫ్లూయిడ్స్ మరియు టాక్సిన్స్ బయటకు వెళ్లేలా సహాయంది. ఇది యూరినరీ ట్రాక్టును శుభ్రంగా ఉంచి కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశాన్ని తగ్గించడంలో కూడా సహాయం చేస్తుంది. అలాగే గోక్షుర ఇన్ఫ్లమేషన్ తగ్గించి కిడ్నీస్ మీద ఉండే స్ట్రెస్ని తగ్గిస్తుంది. ప్రత్యేకంగా క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉన్నవారికి ఇది ఒక సపోర్టివ్ ఆయుర్వేదిక్ హెర్బ్గా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం గోక్షుర మూత్రవాహ స్రోతస్ను బ్యాలెన్స్ చేస్తుంది. అంటే యూరినరీ సిస్టమ్ పనితీరును మెరుగుపరుస్తుంది. వరుణ ఆయుర్వేదంలో ప్రసిద్ధి చెందిన ఒక ముఖ్యమైన ఔషధ మొక్క. దాని శాస్త్రీయ నామం క్రటేవా నుర్వల. ఈ మొక్కను ప్రధానంగా కిడ్నీ మరియు యూరినరీ ట్రాక్ట్ సమస్యల కోసం ఉపయోగిస్తారు. వరుణకు ప్రత్యేకమైన లిథోట్రిప్టిక్ లక్షణాలు ఉన్నాయి. అంటే కిడ్నీ స్టోన్స్ను కరిగించడంలో లేదా చిన్న ముక్కలుగా విరగడంలో సహాయం చేస్తుంది. ఇది యూరిన్ ఫ్లోను పెంచి శరీరంలో ఉన్న టాక్సిన్స్ మరియు వేస్ట్ బయటకు వెళ్లేలా చేస్తుంది. అలాగే యూరినరీ ట్రాక్టును శుభ్రంగా ఉంచి ఇన్ఫెక్షన్ మరియు బ్లాకేజ్ సమస్యలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. ప్రత్యేకంగా క్రానిక్ కిడ్నీ డిజీజ్ మరియు కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి వరుణ ఒక సపోర్టివ్ ఆయుర్వేదిక్ హెర్బ్గా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది మూత్రవాహ స్రోతస్ను శుద్ధి చేసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆలివ్ ఆయిల్ మన రోజువారీ ఆహారంలో ఉపయోగించే ఒక హెల్దీ ఆయిల్. కానీ ఇది కిడ్నీ హెల్త్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా మందికి సందేహం. ఆలివ్ ఆయిల్లో హెల్దీ ఫ్యాట్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయం చేస్తాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గితే కిడ్నీస్ మీద ఉండే స్ట్రెస్ కూడా తగ్గుతుంది.
ఇంకా ఆలివ్ ఇన్ఫ్లమేషన్ తగ్గితే కిడ్నీస్ మీద ఉండే స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఇంకా ఆలివ్ ఆయిల్ హార్ట్ హెల్త్ని మెరుగుపరిచి బ్లడ్ సర్క్యులేషన్ని బెటర్గా ఉంచుతుంది. దాంతో కిడ్నీస్కి సరైన రక్త ప్రసరణ అందుతుంది. ప్రత్యేకంగా క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉన్నవారికి ఆలివ్ ఆయిల్ ఒక సేఫ్ మరియు హెల్దీ ఫ్యాట్ సోర్స్గా ఉపయోగపడుతుంది. రోజుకి 1 లేదా 2 టీస్పూన్ల వరకు మాత్రమే వాడటం మంచిది. ఎక్సెస్గా తీసుకుంటే వెయిట్ గెయిన్ లేదా ఇతర సమస్యలు రావచ్చు. కాబట్టి బ్యాలెన్స్ డైట్లో భాగంగా ఆలివ్ ఆయిల్ వాడితే మన కిడ్నీ హెల్త్కి ఇండైరెక్ట్గా మంచి సపోర్ట్ లభిస్తుంది. వెల్లుల్లి మన ఇంట్లో ప్రతిరోజు వాడే ఒక సాధారణ పదార్థం. కానీ ఇది కిడ్నీ హెల్త్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? వెల్లుల్లిలో ఆలిసిన్ అనే శక్తివంతమైన కాంపౌండ్ ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్స్తో కలిసి మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గితే కిడ్నీస్ మీద ఉండే స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అలాగే వెల్లుల్లి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంచడంలో సహాయం చేస్తుంది మరియు బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరిచి కిడ్నీస్కి మంచి రక్త ప్రసరణ అందిస్తుంది. ప్రత్యేకంగా క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉన్నవారికి వెల్లుల్లి ఒక మంచి సపోర్టివ్ ఫుడ్గా పనిచేస్తుంది. ఉల్లిపాయలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా క్వర్సెటిన్ అనే శక్తివంతమైన కాంపౌండ్. ఇది మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయం చేస్తుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంచడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరిచి ఆర్గన్స్కి మంచి రక్త ప్రసరణ అందిస్తుంది. ఈ అన్ని ప్రయోజనాలు కలిపి కిడ్నీస్ మీద లోడ్ తగ్గించి వాటిని ఇండైరెక్ట్గా ప్రొటెక్ట్ చేస్తాయి. ప్రత్యేకంగా క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉన్నవారికి ఉల్లిపాయ ఒక మంచి సపోర్టివ్ ఫుడ్గా పనిచేస్తుంది. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్. ఇది కిచెన్లో వాడే సాధారణ పదార్థం. కానీ కిడ్నీ పేషెంట్స్కి ఇది ఉపయోగపడుతుందా? కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉన్నవారిలో బాడీలో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. దీన్ని మెటబాలిక్ ఎసిడోసిస్ అంటారు. ఈ పరిస్థితిలో డాక్టర్స్ బేకింగ్ సోడా ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే ఇది బాడీలోని ఎక్సెస్ యాసిడ్ను న్యూట్రలైజ్ చేయడంలో సహాయం చేస్తుంది. దాంతో కిడ్నీస్ మీద ఉండే స్ట్రెస్ కొంతవరకు తగ్గుతుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. బేకింగ్ సోడాని స్వయంగా తీసుకోవడం ప్రమాదకరం.